అరే తమ్ముడు, పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ గారు నీ యవ్వ తగ్గేదేలే అంటారు కదరా, ఏట్రా అసలు దానికి అర్థం? అరే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయమని అంత క్లియర్గా చెప్పినప్పుడు ఇంకా నువ్వు దాని అర్థం గురించి అడుగుతావేట్రా? ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేయమనే రా దాని ఉద్దేశం. అరే తమ్ముడు చెప్పాలు, తగ్గేదేలే అంటే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడంలో నేను తగ్గేదేలే, దొంగతనాలు చేయడంలో నేను తగ్గేదేలే, డెకైటీ పనులు చేయడంలో నేను తగ్గేదేలే అంటే పోలీసు వాళ్ళు బొక్కలో వేసి మక్కలు ఎరగదనుతారా ఊరే. అరే జఫాలు, అల్లు అర్జున్ గారు చెప్పిన తగ్గేదేలే అంటే నీతి నిజాయితీలతో బతకడంలో నేను తగ్గేదేలే, బాగా చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ లాయర్ ఇంజనీర్ సైంటిస్ట్ అవుతాను అనడంలో తగ్గేదేలే, అనుకున్నది సాధిస్తాను అనడంలో తగ్గేదేలే, అమ్మా నాన్నల్ని బాగా చూసుకుంటాను అనడంలో తగ్గేదేలే అని అర్థం రా. అల్లు అర్జున్ గారు చెప్పిన తగ్గేదేలే దానికి అర్థం అదిరా, అలా ఫాలో అవ్వమని ఆయన హింట్ ఇచ్చారు. చా, ఆ మొక్కలో అంత అర్థం ఉందా ఏంటి? అరే ఏంటి, అల్లు అర్జున్ గారు చెప్పిన డైలాగులో అంత అర్థం ఉందా? నేను ఇంకా అల్లు అర్జున్ గారిని ఫాలో అయిపోయి దొంగల వ్యాపారం, దొంగల స్మగ్లింగు, దొంగతనాలు, డెకైటీలు, హౌస్ బ్రేకింగ్, చోరీలు లాంటివి ఇంకా చేద్దాం అనుకుంటున్నాను రా. పోలీసు వాళ్ళ దగ్గర రౌడీజం చెలాయిద్దాం అనుకుంటున్నాను. అరే 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 తమ్ముడు సీను, గుడ్డు గుడిసిపోతావురా. పోలీసు వాళ్ళు బొక్కలు దొరకదని జైల్లో వేస్తారా, అక్కడ చెప్పలో పప్పన్న వేసుకుని తినాలరా, ఏడవాలరా. ఒరే ఒరే ఆ పని చెయ్యకరా, నీకు దండం పెడతాను, అది సినిమారా. అరే జఫాలు, బాయ్ చెప్పిన దాంట్లో చెడును కాకుండా మంచిని తీసుకోండిరా, పైకి వస్తారు. లేదంటే గుడ్డు గుడిసిపోతారు. జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నాళ్ళు ఉండాలో, ఎన్ని నెలలు ఉండాలో, ఎన్ని సంవత్సరాలు ఉండాలో తలుచుకుంటేనే మీకు ఒంట్లో వణుకు పుడుతుంది. ఆ తర్వాత జీవితం మీద విరక్తి వస్తుంది. ఆ తర్వాత మీ జీవితం సంకనాగిపోతుంది.